ఫ్రెండ్స్ వివో అయితే ఇండియాలో వివో V50 అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో అయితే ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ ఉంటే మీకు చెప్తాను. ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజ్, స్పెసిఫికేషన్స్, అలాగే వివో V40 అంటే మనకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన వివో V40కి ఈ వివో V50కి చేంజెస్ ఏంటి, రెండింటి కంపారిజన్ కూడా చేస్తాను. రెండింటి మధ్య స్పెసిఫికేషన్ డిఫరెన్స్ ఏంటి అవి కూడా మీకు చెప్తాను. ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీకు కొనాలని ఉద్దేశం ఉంటే, తెలుసుకోవాలన్నా ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారనుకోండి, ఈ మొబైల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ ప్రైస్కి ఈ మొబైల్ కొనాలా వద్దా అది కూడా మీరైతే డెసిషన్ తీసుకోవచ్చు. ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ కూడా లాస్ట్లో చెప్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మనకి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ వీడియోస్ కూడా, మనకి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ వివో V50కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం డిజైన్ కోసం మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి 3 కలర్లు అయితే వస్తుంది. రోజ్ రెడ్, అలాగే టైటానియం గ్రే, అలాగే స్టారీ నైట్. ఈ 3 కలర్లు అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ మనకి డిస్ప్లే చూసుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్కాట్ డైమండ్ షీల్డ్ అనే ఒక గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇందులో మనకి 4500 పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ గా డిస్ప్లే గుడ్ అని చెప్పొచ్చు. కానీ నా ఒపీనియన్ ఉంటే ఈ డిస్ప్లే మీద ఈ ప్రైస్ కి డిస్ప్లే ఓకే అని లాస్ట్ లో చెప్తాను. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ కోసం అని చెప్పొచ్చు. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 3 వేరియంట్లు అయితే ఉంటాయి. 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 512GB. ఈ 3 స్టోరేజ్ వేరియంట్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ తో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ లో కెమెరాస్ అని చెప్పొచ్చు. వివో మొబైల్స్ అంటేనే కెమెరాకి టాప్ నాచ్ లో అయితే ఉంటాయి. బట్ మనకి బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ లో చూసుకుంటే వివో అనేది ఒక రేంజ్ లో అయితే ఉంటుంది కెమెరా పరంగా అయితే. వివో అయితే ఎప్పట్లాగే జేస్ తో కొలాబరేట్ అయ్యి ఈసారి అయితే ఇందులో కూడా జేస్ కి సంబంధించిన లెన్స్ అయితే యూజ్ చేస్తారు. ఇందులో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇందులో మనకి జేస్ లెన్స్ యూజ్ చేస్తారు. ఇందులో మనకి OIS కూడా ఉంటుంది. ఇక సెకండ్ కెమెరా చూసుకుంటే ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరా కూడా మనకి జేస్ కి సంబంధించిన కెమెరా అయితే దీంట్లో అయితే యూజ్ చేస్తారు. కెమెరా పరంగా అయితే మాత్రం మీకు అద్దరిపోయేలాగా అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు 50 మెగాపిక్సెల్ జేస్ తో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళైతే ఇందులో తీసుకొచ్చారు. ఫ్రంట్ కూడా మనకి జేస్ కి సంబంధించిన కెమెరా అయితే ఉంటుంది. మనకి ఓవరాల్ కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ లో మనకి IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనం సాఫ్ట్వేర్ కోసం మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 15 తో వస్తుంది. అలాగే 3+4 అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి 3 years వరకు మనకి Android అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే 15 కదా, 16, 17, 18 అయితే వస్తుంది. అలాగే మనకి 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. మనకి 3+4 అంటే మనం ఓకే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి కొన్ని AI ఫీచర్స్ అయితే ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉంటుంది. సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ మనకి Android 15 తో వచ్చే మొబైల్ ప్రతి మొబైల్ అయితే ఉంటుంది. అలాగే AI సూపర్ లింక్ అని, అలాగే AI ఇరేజర్ 2.0 అని, అలాగే AI స్క్రీన్ ట్రాన్స్లేషన్ అనే ఈ AI ఫీచర్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయి. వీటిని కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ మనకి బ్లూటూత్ 5.4 తో అయితే వస్తుంది. వైఫై చూసుకుంటే వైఫై 6 తో అయితే వస్తుంది. ఇవి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే మనకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన వివో V40 తో కంపేర్ చేస్తే ఈ వివో V50 లో చేంజెస్ ఏంటి, యూజ్ గా ఏమైనా అప్గ్రేడ్ చేశారా అంటే, బట్ మీకు చిన్న చిన్న అప్గ్రేడ్స్ అయితే ఉంటాయి, పెద్దగా అయితే ఉండవు. నెక్స్ట్ తీసుకొచ్చిన వివో V40 లో చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే ఉంటే, ఇప్పుడు తీసుకొచ్చిన వివో V50 లో మనకి 6.77 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి అయితే మనకి డిస్ప్లే లో మనకి కొంచెం డౌన్ గ్రేడ్ అయిందని చెప్పొచ్చు. 1.5K నుంచి ఫుల్ హెచ్డీకి అయితే మారిపోయింది. మనకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన వివో V40 డిస్ప్లే అనేది చాలా బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చింది ఫుల్ హెచ్డీ డిస్ప్లే. ఇది ఒక చేంజ్. అలాగే మనకి ప్రొటెక్షన్ లో చూసుకుంటే మనకి వివో V40 లో చూసుకుంటే స్కాట్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ వివో V50 లో చూసుకుంటే స్కాట్ డైమండ్ షీల్డ్ అనే ఈ ప్రొటెక్షన్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. మనకి స్కాట్ సెన్సేషన్ తో కంపేర్ చేస్తే ఈ స్కాట్ డైమండ్ షీల్డ్ అనేది కొంచెం బెటర్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఇవే మనకి డిస్ప్లే లో చేంజెస్ అయితే. ఒక రకంగా చూసుకుంటే మనకి ఈ డిస్ప్లే రిజల్యూషన్ అంటే మనకి వివో V40 లోనే బెటర్ గా అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వివో V40 లోనే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాబట్టి ఫుల్ హెచ్డీతో కంపేర్ చేస్తే 1.5K డిస్ప్లే అనేది బాగుంటుంది. వివో V40 లో
డిస్ప్లే బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వివో V50తో కంపేర్ చేస్తే. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్లో అలాగే కెమెరాస్లో అలాగే స్టోరేజ్ వేరియంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. వివో V40నే ఇప్పుడైతే దింపేశారు ఇందులో స్పెసిఫికేషన్స్ మొత్తం. కానీ ఇందులో మనకి ఇంకొక చేంజ్ ఏంటంటే మనకి బ్యాటరీ అండ్ అలాగే ఛార్జింగ్ స్పీడ్ లో కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. లాస్ట్ తీసుకొచ్చిన వివో V40లో చూసుకుంటే మనకి 5500 mAh బ్యాటరీ ఉండి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చిన వివో V50లో చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో పాటు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ తీసుకొచ్చారు. దాంతో కంపేర్ చేసి ఇందులో మనకి ఒక 500 mAh బ్యాటరీని ఇంక్రీజ్ చేశారు. అలాగే ఒక 10 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశారు. మనకి వివో V40తో చూసుకుంటే పెద్దగా చేంజ్ అయితే మనం అని చెప్పలేం. బ్యాటరీలో మాత్రం కొంచెం హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంది. కొంచెం ఒక 500 mAh అయితే ఈసారి వివో V50లో కొంచెం పెంచేస్తారు. ఇంకొక చేంజ్ ఏంటంటే మనకి వివో V40లో చూసుకుంటే IPS68 రేటింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చిన వివో V50లో చూసుకుంటే మనకి IPS68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మనకి దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి వివో V50లో IP69 రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవే మనకి రెండింటి మధ్య చేంజెస్ అయితే వివో V40కి అలాగే వివో V50కి చేంజెస్ అయితే. మనకి వివో V40తో కంపేర్ చేస్తే వివో V50లో పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఏం లేవు. బట్ చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. అలాగే డిస్ప్లే క్వాలిటీని కూడా తగ్గించేశారు V40తో కంపేర్ చేస్తే V50లో అయితే. ఇక నెక్స్ట్ మనం ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. వివో V50 ప్రైజెస్ చూసుకుంటే మనకి ఇది 3 వేరియంట్లో అయితే వస్తుంది. 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 512GB. బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి 8GB + 128GB ప్రైస్ చూసుకుంటే 35,000 అయితే పెట్టారు. అలాగే 8GB + 256GB ప్రైస్ చూసుకుంటే 37,000 పెట్టారు. అలాగే 12GB + 512GB ప్రైస్ చూసుకుంటే మనకి 41,000 అయితే పెట్టారు. ఇవి మొబైల్ ప్రైజెస్ అయితే. ఇక మొబైల్ అవైలబిలిటీ చూసుకుంటే ఫిబ్రవరి 25వ తారీఖున అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో, వివో ఇండియా వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా అయితే వస్తుంది. ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ అంటే మీకు చెప్తాను. ఫస్ట్ అసలు ఈ మొబైల్ ని కొనొచ్చా, ఈ ప్రైస్ కి కొనదగ్గ మొబైల్ అంటే మాత్రం 100% నేనైతే అసలు ఈ మొబైల్ ని జోలికి అయితే మీరు వెళ్ళకండి. ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే మాత్రం ఒక కెమెరాస్ పరంగానే మీకైతే ఇది చాలా బాగుంటుంది. మిగతా దేంట్లో మాత్రం అసలు ఈ మొబైల్ కొనదగ్గ మొబైల్ అయితే కాదు. ప్రాసెసర్ కూడా మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అంటే మనకి మనం ఒక 25,000 లోపు అయితే పెట్టవచ్చు. అంతకు మించి ఇప్పుడైతే పెట్టే పొజిషన్ అయితే కాదు. ఎందుకంటే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో ఉండే మొబైల్సే మనకి 35,000 దగ్గరలో అయితే వస్తుంది. అంత ప్రైస్ పెట్టి మొబైల్ కొంటే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మనకి అంత హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి డిస్ప్లే కూడా Full HD+ డిస్ప్లే తీసుకొచ్చారు. 1.5K తీసుకొచ్చినా అట్లీస్ట్ బాగుండేది. ఈ ప్రైస్ పాయింట్ లో 35,000 ప్రైస్ పాయింట్ లో 1.5K ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇందులో మనకి Full HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. IP69 రేటింగ్ అంటే ఓకే అని చెప్పొచ్చు. ప్రాసెసర్ పరంగా, డిస్ప్లే పరంగా అయితే మీకు అసలు ఈ మొబైల్ కి ఇంత ప్రైస్ పెట్టాల్సింది అయితే కాదు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. అసలు ఈ మొబైల్ ని అండర్ 30K తీసుకురావాలి. 25 to 26,000 మధ్యలో తీసుకొస్తే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళైతే ఏకంగా 35,000 అయితే పెట్టారు. దాదాపు ఒక 7-8,000 పైన ఎక్కువ అయితే పెట్టేశారు. దీని ప్రైస్ అయితే కొంచెం తక్కువ పెట్టాల్సింది. బట్ ఈ ప్రైస్ కి ఎవరు కొంటారో చూడాలి. నా ఒపీనియన్ అంటే ఈ మొబైల్ మీద, ఈ మొబైల్ కొనే బదులు కొంచెం డబ్బులు యాడ్ చేసుకోండి. వేరే బ్రాండ్ నుంచి అయితే మీరు IQ నుంచి కానీ, OnePlus నుంచి కానీ మీరైతే తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఒకవేళ ఈ మొబైల్ మీకు కావాలనుకుంటే ఇందులో మెయిన్గా ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఒక్కటి కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ అండ్ IP69 రేటింగ్, ఈ రెండు తప్ప ఈ మొబైల్లో మనం చూసి కొనాల్సినంత ఏం లేదు. బ్రాండ్ వాల్యూ కూడా మనకి వివో అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఈ స్పెసిఫికేషన్స్ కి ఇంత ప్రైస్ పెట్టి కొనదగ్గ మొబైల్ అయితే కాదు. నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు ఈ మొబైల్ ని స్కిప్ చేసి IQ మొబైల్, OnePlus మొబైల్ మీరైతే ఆ ప్రైస్ పాయింట్ ఉన్న మొబైల్స్ కి అయితే వెళ్ళండి. 35,000 బడ్జెట్ పాయింట్ లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మొబైల్స్ అయితే ఉన్నాయి. వాటికైతే వెళ్ళండి. ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 1.5K డిస్ప్లే ఉన్న మొబైల్స్ కూడా ఉన్నాయి మనకి ఆ ప్రైస్ పాయింట్ లో. వాటికి వెళ్ళండి. కానీ ఈ మొబైల్ జోలికి అయితే వెళ్ళకండి. ఈ మొబైల్ మీద ఇది నా ఒపీనియన్ అయితే. మీ ఒపీనియన్ అంటూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.